హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ ఆంధ్ర రుచి తెలంగాణ ఘాటు. ఆల్రెడీ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది హైదరాబాద్ లోని బోడుప్పల్. లెట్స్ స్టార్ట్. హల్మతి హబీబో లా 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 లా. ఆల్రైట్, ఫస్ట్ రౌండ్ లో అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాల్ రెడీగా ఉన్నారు. అండ్ మనతో పాటు ఒక సెలబ్రిటీ గెస్ట్ కూడా ఉన్నారు. శివంగి సీరియల్ మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది మన సన్ జెమినీలో. సో మీరు అందరూ బాగా చూస్తున్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. సో లోహిత ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. హీరో హీరోయిన్ ఎలా ఉన్నారు? వాళ్ళు బానే ఉంటారు. హీరో అడిగానని చెప్పక్కర్లేదు కానీ హీరోయిన్ మాత్రం అడిగానని చెప్ప. చలో ఏంటి నవీ గారు చెప్పండి సార్. ఏంటి సంగతులు, అంతా బానే ఉందా? బాగున్నాం. మీరు చెప్పినట్టే వింటున్నాడా బావ? ఏమైనా తేడా వచ్చిందా? తేడా ఏం లేదు. ఫస్ట్ నుంచి అసలు పెళ్ళే నెక్స్ట్ నుంచి అదే మాట మీద నిలబడ్డాడు. నిలబెట్టారు మీరు. పెట్టాను. అది సూపర్. సరే ఇప్పుడు బావ ఏం చేస్తారు? బిజినెస్ అండి. ఏం బిజినెస్? టాయ్స్ బిజినెస్. ఆయన టాయ్స్ బిజినెస్ చేస్తే అంతకంటే అదిరిపోయే బిజినెస్ మనం చేద్దాం ఇప్పుడు. ఓకే. ఒక సిస్టర్ వెనకాల ఒక బ్రదర్ ఒక విలను ఉంటే బిజినెస్ అవదా ఏంటి? ఖచ్చితంగా అంతే. ఈ మధ్యలో విలన్ ఎందుకు రా. సో ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? ప్రేమ అనే ఘోరం. 8 years. ఓకే, ఏమని పిలుస్తారు మిమ్మల్ని? పొట్టి అంటారు. పొట్టి. ఆయన పొడుగుంటారా? ఆయన కూడా అంతే ఉంటారా? పొడిగే ఉంటారు. మీరు ఆయన ఏమని పిలుస్తారు? ఏమండి అంటాను. కోపంలో? కోపంలే ఏయ్ అంటాను. ఏయ్. ప్రేమగా? ఓయ్. ఓ ఏయ్ ఓయ్ అయ్యి అన్ని ఆడే. బావకి ధీటుగా మనం ఒక బిజినెస్ చేద్దాం. ఓకే. మీరేం అమ్ముతారు అంటే పంచదార పూరీలు అమ్ముదాం మనం. ఓకే. ఓకే. సో ఇప్పుడు పంచదార పూరీలమ్మా, పంచదార పూరి అనగండి. మనం బుట్ట పట్టుకొని పంచదార పూరీలే. పంచదార పూరీలే. చూసారు, ఇలా కాదు, మనం డిఫరెంట్ గా అమ్ముదాం. అసలు మీకు పంచదార పూరి లేవా అందాం. వాళ్ళు లేవు అంటారా? ఇప్పుడు కొనండి. ఎలా ఉంది మా? చాలా బాగుందా? ఏది మీరు ఒకసారి అనండి, పంచదార పూరీలు లేవా మీకు? నీకు పంచదార పూరీలు లేవా? అది ఇలా అమ్మితే బాగుంటారు. వేసుకోండి మీరు. మీకు పంచదార పూరీలు లేవా? లేవన్నారు ఇంక అమ్మాయి. పంచదార పూరీలు పంచదార పూరీలు పంచదార పూరీలు పంచదార పూరీలు పంచదార పూరీలు. పూరి 100. ఒక్క పూరి 100. 2 గంటే 150. 2 గంటే 150. అంతా నేను చెప్పినట్టు ఉంటుంది. నువ్వు అమ్ము ఇప్పుడు. పంచదార పూరీలు పంచదార పూరీలు పంచదార పూరీలు. అక్క మన మీద కాంపిటీషన్ గా 100కి 4 ఇస్తుందంట. 700 విరిచొచ్చినాడా? అయితే మనం 100కి 5 ఇద్దాం. రెడీ? ఏంటంటే అందరూ పంచదార పూరీలు బిజినెస్ పెడతారా? అయినా మా పంచదార పూరీలు చాలా తీగా ఉంటాయి. మేము డబల్ పంచదార వేస్తాం. మేము ఆయిల్ లేకుండా పూరీలు చేస్తాం. ఆయిల్ లేకుండా పూరి అవుతలేదో ఇప్పుడు. ఇదే ఏం పర్లేదు, పాన్ మీద కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఆయిల్ లేదన్నాం. రెడీ, కమాన్ నువ్వు అమ్ము. పంచదార పూరీలు పంచదార పూరీలు పంచదార పూరీలు. 2 మాత్రం 100 రూపాయలు మాత్రమే. పంచదార పూరీలు. అసలు మీ వాయిస్ పంచదార పూరీలు అమ్మడానికి భలే సెట్ అయింది తెలుసా? శ్రీకాంత్ బాబు గారికి తెలియలేదేమో. సరే, ఒక టంగ్ ట్విస్టర్ అర్థం జాగ్రత్తగా విని ధనదని చెప్పేసి. దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దంచే కొద్దీ మెత్తపడి, దాకలో వండుదాం నాటుకోడి, చల్లడం మర్చిపోక ధనియాల పొడి. దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దంచే కొద్దీ మెత్తబడి, దంచే కొద్దీ మెత్తబడి, దాకలో వండుదాం నాటుకోడి, దాకలో వండుదాం నాటుకోడి, చల్లడం మర్చిపోక ధనియాల పొడి. చల్లడం మర్చిపోకు ధనియాల పొడి. ఒకసారి లోహిత గారు ట్రై చేస్తారు. ట్రై చేయండి. దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దంచే కొద్దీ మెత్తబడి, దంచే కొద్దీ మెత్తబడి, దాకలో వండుదాం నాటుకోడి, దాకలో వండుదాం నాటుకోడి, చల్లడం మర్చిపోక ధనియాల పొడి. చల్లడం మర్చిపోకు ధనియాల పొడి. కలిపి చెప్పండి. దబిడి దిబిడి కొడదాం. దబిడి దిబిడి దాల్చిన చెక్క పొడి, దంచి కొడుదాం. సారీ, దంచే కొద్ది మెత్తపడి, దాడలో వండుదాం నాటుకోడి. దాడా? మీ ఊళ్ళో దాడ అంటారా? వండే గిన్నె దాడ అంటారా? ఏమంటారు? దాకా. దాకలో వండుదాం నాటుకోడి, దంచి దంచి ధనియాల పొడి. దంచి దాని పని అయిపోయింది. రెడీ సిస్టర్, కమాన్ ఫాస్ట్ గా ఒక్కసారి చెప్పండి చాలు. దబిడి దిబిడి కొడదాం.
కూల్ బేబీ కూల్. శ్రీకాంత్ బాబా ఎలా తట్టుకుంటున్నావో ఈ దెబ్బడి దెబ్బలు నాకు అర్థం కావట్లేదు. దెబ్బడి దాల్చిన చెక్క పొడి, దబిడి దాల్చిన చెక్క పొడి, దంచి కొడదాం ధనియాల పొడి. కొట్టడంలోనే ఉంది మా సిస్టర్. దెబ్బడి కొడదాం, దంచి కొడదాం. ఏం పేరు? వాసవి. వాసవి గారే. ఏమని పిలుస్తారు బావగారే? వాసవి అని. వాసవి ఎందుకు ఊరుకుంటున్నావు? అందరూ ముద్దుగా నిక్నేములు పెట్టి బంగారం, డార్లింగ్, బుజ్జి, బేబీ, పప్పి ఇలా పిలిపించుకుంటున్నారు అందరు వైఫ్లు. అయిపోయిందా స్టేజ్? 22 years అవుతుంది. 22 years అంటే అప్పట్లో బాగా బేబీయా, బుజ్జియా, డార్లింగా? డార్లింగ్. డార్లింగ్ అంట. ఏమండో డార్లింగ్ గారు? 22 years బ్యాక్ డార్లింగ్ అని పిలిచారంటే ఇప్పుడు ఏం పిలుస్తున్నారు? ఇప్పుడు డార్లింగ్. అంతే. బావగారి పేరేంటి? వేణు. ఇదిగో వేణు, వార్నింగ్ ఏడు తిరిగి. ఇదిగో వేణు. ఏంటి డార్లింగ్ అని మానేసావు? డార్లింగ్ అని మానేసావు ఎందుకు? పిలు రేపటి నుంచి. నువ్వేం పిలుస్తావు బావగారిని? నేను ఏమండి అని పిలవను, ఏమని పిలవను, వేణు అని పిలుస్తా. వేణు అంతే. ఒరే వేణు అంటావా? లేదు, వేణు అని ప్రేమగా. పిలుస్తా. ప్రేమగా ఏమండి అని పిలుస్తా. ప్రేమగా హస్బెండ్ పిల్లచ్చు ఒరే వేణు అని. పిలవనండి. ఇప్పుడు పిలుద్దాం. కోపం వచ్చినప్పుడు పిలుస్తా. కోపం వచ్చినప్పుడు ఏమని పిలుస్తావు? ఒరే వేణు. ఏం చేస్తారు బావగారు? షాప్. ఏం షాపు? కిరాణం. అవును, బావగారు షాప్ కి ఎక్కువ లేడీస్ వస్తారంటే ఏంటి? వస్తారు. ఎందుకు? అన్ని ఐటమ్స్ పెడతాం కాబట్టి. అంతేనా? అసలు జెంట్సే రారంట అబ్బా. జెంట్స్ వస్తే ఆయన సామాన్లు చూసారా? అలా ఉంటుంది ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద నమ్మకం. మీకుంటుందా చెప్పండి. నమ్మకం ఉందా మా సిస్టర్ కి? అక్కడ 4 సీసీ కెమెరాలు పెట్టింది. ఇంకేంటి నమ్మకం షాప్ ముందు? అవును అవును సార్. మిరపకాయ బజ్జీలు అమ్ముదాం మనం. ఓకే సార్. ఓకే రెడీ. పిల్ల వేసుకో మిరపకాయ బజ్జీలు. మిరపకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే. వర్షాకాలంలో బాగా సేల్ అవుతాయి. అవును సార్. రెడీ. రండమ్మా రండి. రండమ్మా రండి. మిరపకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బా, ఎక్స్పీరియన్స్ కదా. ఏమన్నా వాయిస్ సెట్ అయిందా? అసలు ఇలా తయారయ్యి ఇక్కడో రింగు, ఇక్కడో రింగు, ఇక్కడో రింగు పెట్టుకొని మిరపకాయ బజ్జీలే. బిజినెస్ బాగా అవుతుంది. అవును, చాలా సూపర్. అసలు మా సిస్టర్ ని నమ్ముకుంటే నేను నెలకు 4 కోట్లు కదా 10 కోట్లు సంపాదించచ్చు. ఏది వేసుకో. మిరపకాయ బజ్జీలే. రండమ్మా రండి. 10కి 10. రండమ్మా రండి. మిరపకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా అమ్మరు కదా. సరే, దీన్ని ఇప్పుడు మనం నీ దగ్గర లేవా అని తెలుసుకొని అమ్ముదాం. ఓకే సార్. ఓకే. సో మన గెస్ట్ వచ్చారు కదా, వాడుకోవాలి కదా. నీకు మిరపకాయ బజ్జీలు లేవా అని మీరు అడగండి. ఓకే. నీకు మిరపకాయ బజ్జీలు లేవా? లేవన్నాడే. ఇప్పుడు అమ్ముదాం మనం. వేసుకో మరి. మిరపకాయ బజ్జీలే, మిరపకాయ బజ్జీలే. 100కి 10, 100కి 10. 100కి 10 బజ్జీలా? అంటే ఒకటి 10 రూపాయలు. అలా అన్యాయంగా అమ్మారు కాబట్టి వంటి నిండా ఇంత నగలేసుకొచ్చారు. అవును, ఇది కూడా కరెక్ట్. ఇది కూడా కరెక్ట్. కాదు, ఒరిజినల్ గోల్డ్ వేసుకుంటే 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పాలి. 1 గ్రామ్ గోల్డ్ వేసుకుంటే ఒరిజినల్ గోల్డ్ అని చెప్పాలి. ఇప్పుడు నేను 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నా సార్, ఇది ఒరిజినల్. ఆల్ రైట్ సిస్టర్, జాగ్రత్తగా వినండి. ఉలికి పడ్డావా, ఉలుకులికి పడ్డావా, ఉలవచారి బిర్యానీ కోసం ఊరందరితో గొడవ పడ్డావా? ఉలికి పడ్డావా, ఉలుకులికి పడ్డావా, ఉలవచారి బిర్యానీ కోసం ఊరంతా గొడవ పడ్డావా? ఫాస్ట్ గా 3 టైమ్స్ చెప్పండి ఆకుండా. ఉలికి పడ్డావా, ఉలుకులికి పడ్డావా, ఉలవచారి బిర్యానీ కోసం ఊరంతా గొడవ పడ్డావా? ఉలికి పడ్డావా, ఉలుకులికి పడ్డావా, ఉలవచారి బిర్యానీ కోసం ఊరంతా గొడవ పడ్డావా? ఉలికి పడ్డావా, ఉలుకులికి పడ్డావా, ఉలవచారి బిర్యానీ కోసం ఊరంతా గొడవ పడ్డావా? ఆల్రెడీ ఇంకో సిస్టర్ వచ్చారు పాపం. ఇందాక నుంచి ఆమె ఎందుకు వచ్చాను రా బాబా ఇక్కడ తీసుకొచ్చి నుంచోబెట్టి ఏం అడుగుతాడో ఏంటో గోల, అనవసరంగా వచ్చి నుంచున్నాను, అక్కడ కూర్చున్నా సరిపోయేది అనుకున్నా. అంతేగా సిస్టర్? అంతే. ఏం పేరు? వాణి. వాణి వాణి వాణి. ఆ వాణి 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 బాగా రోజు గంటకి వాణి 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 అని వెనకాల తిరుగుతుంటారా? అంత లేదు. ఆ వాణి గారు ఇంకేటి సంగతిలో చెప్పండి. ఏంటి సార్ పేరు? శ్రీను. సీను 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 సిగరెట్, సీను పెళ్ళం బిస్కెట్ తెలుసు కదా, చెప్పండి ఒకసారి. సీను సీను సిగరెట్, సీను పెళ్ళం బిస్కెట్. ఓకే సూపర్. మనం ఏం బిజినెస్ చేద్దాం అంటే చెప్పండి. మిర్చి వచ్చింది, వేడి వేడి బొబ్బట్లు అమ్ముదాం. ఓకే రెడీ స్టార్ట్. బొబ్బట్లు అండి, బొబ్బట్లు. బొబ్బట్లు బొబ్బట్లే, 7 బొబ్బట్లే, బోడిపల్లి బొబ్బట్లే.
బొప్పట్లు అండి బొబ్బట్లు. బొబ్బర్లు కాదు బొబ్బట్లు. బొప్పట్లు అండి బొబ్బట్లు. మళ్ళీ బొబ్బర్లు అంటది. బొబ్బట్లు ఇందులో ఇట్లా చెప్ప- సో అసలు వాళ్ళ దగ్గర ఉన్నాయో తెలుసుకోవాలి కదా. తెలుసు. మనకు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఓకే ఆమెతో అడిగిపిద్దాం, ఆ తర్వాత మనం అమ్ముదాం. రెడీ వేసుకోండి. Yeah. మీకు వేడి వేడి బొబ్బట్లు లేవా? వాయిస్ మేము ఇస్తాం. అందులో లేవన్నారు, ఇప్పుడు అమ్ము. బొబ్బట్లు అండి బొబ్బట్లు, వేడి వేడి బొబ్బట్లు, బోడుప్పలు బొబ్బట్లు. ఓ బోడు. రండి మేడం రండి. రండమ్మా రండి. రెండమ్మా రండి. ఇగో వేడి అలా వేడి కాదు, ఓ పని బొబ్బట్లు. చేద్దాం సిస్టర్. వీళ్ళు ఇలా మెత్తగా చెప్తే ఒప్పుకోవట్లేదు. చేతిలో కత్తి పట్టుకుందాం ఇలాగ. చెప్పు ఇప్పుడు కత్తి నేను రెడీ పట్టుకున్నా. చెప్పు ఎవరన్నా కొనకపోతే గన్న పట్టుకుందాం. ఓకే. ఎవరన్నా కొనకపోతే రెడీ. బొబ్బట్లమ్మా బొబ్బట్లు, కొనకపోతే షౌటే. రండి. వేడి వేడి బొబ్బట్లు. రండి రండి మేడం రండి. ఇలా అయితే ఒక్క బొబ్బట్ 500 కమ్మిలో కొంటారు. ఓకే అంతే కదా. రివర్స్ లో మనకు బోల్ డబ్బులు వస్తాయి. మరి షేరింగ్ ఇవ్వాలి. ఇవ్వాలి ఇవ్వాలి. మా మెయిన్ మీరే కదా ముందు. షేరింగ్ ఇవ్వాలి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్ సిస్టర్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ లోహిత గారు. అక్షి గారు అని అసలు మర్చిపోయాం, లోహిత అనే వస్తుంది. సో శివంగులు అందరిని అడిగాను చెప్పండి. షూర్ పక్కా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, చూసారు కదా మా వాళ్ళు ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్ స్టార్ట్. దవిడే దివిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. జ్యోత్స్న, రాజేశ్వరి అండ్ రూపా రెడీనా? టర్న్. ఆ మ్యూజిక్ ఇవ్వండి అమ్మా. అచంచలమైన దృఢ సంకల్పం. అసలు అచంచలమైన దృఢ సంకల్పం. అసంచలమైన అచంచలమైన దృఢ సంకల్పం. అసంచలమైన దృఢ సంకల్పం. అచంచలమైన దృఢ సంకల్పం. అసంచలమైన దృఢ సంకల్పం. దృఢ సంకల్పం. సూపర్, చెప్పు. అసంచలమైన అసంచలమైన అటెన్షన్ దృఢ సంకల్పం. దృఢ సంకల్పం. దోశ దృఢ దృఢ సూపర్. ఎల్లు ఎల్లు. అటెన్షన్ అమ్మన్న ధ్రువ సంకల్పం. ధ్రువ సంకల్పం. అటెన్షన్ ఓయమ్మ, ఈ రామన్న ఎవరు? ధ్రువ సంకల్పం. ధ్రువ సంకల్పం. అధ్యక్ష రామన్న ధ్రువ సంకల్పం. మళ్ళీ చెప్పు ఒకసారి. అటెన్షన్ ధ్రువ సంకల్పం. అధ్యక్ష రామన్న ధ్రువ సంకల్పం. అధ్యక్ష రామన్న ధ్రువ సంకల్పం. ఎత్తి ఒకసారి. అధ్యక్ష రామన్న ధ్రువ సంకల్పం. ఆయన ఎక్కడ బోడుప్పల్లోనే ఉంటారా? అధ్యక్ష రామన్న గారు. ఈ సిస్టర్ నడుద్దాం. శ్రీ సిస్టర్, ఇప్పుడు చెప్పండి ఏంటి? అధ్యక్ష రామన్న ధ్రువ సంకల్పం. అధ్యక్ష రామన్న ఎవరైనా? బావగారి పేరేంటి? శ్రీధర్. బాబా ఈయనకి ఆయనకి ఏం సంబంధం లేదు కదా. మీరు అధ్యక్ష రామన్న ఎవరు? లేదు. ఈ సిస్టర్ అడుగుదాం. తీయండి. చెప్పండి సిస్టర్, మీరేం? దృఢ సంకల్పం. అచంచలమైన దృఢ సంకల్పానికి ఇది పేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. ఆల్రెడీ మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ ఉపేంద్ర గారు, ఉమా గారు, ప్రమిళ గారు రెడీగా ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. టర్న్. మ్యూజిక్. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. 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 నల్ల పందుల గుంపులు సింహం సింగిల్ గా వస్తుంది. సింహం సింగిల్ గా వస్తుంది. సింహము సింగిల్ గా వస్తుంది. నల్ల పందుల గుంపులో సింహము సిల్కెలా వస్తుంది. అబ్బా. నల్ల పందుల గుంపులో సింహము సింకెలా వస్తుంది. నల్ల పందుల గుంపులో సింహము సిల్కెలా వస్తుంది. నల్ల పందుల పందుల గుంపులో సింహం సింగిల్ గా వస్తుంది. ఆహా, వేసింది. నల్ల పందుల గుంపులో సింహము సింగిల్ గా వస్తుంది. నల్ల పందుల గుంపులో సింహం సింగిల్ గా వస్తుంది. నల్లని పందుల గుంపులో సింహం సింగిల్ గా వస్తుంది. నల్లని పందుల గుంపులో సింహం సింగిల్ గా వస్తుంది. తీయండి. చెప్పండి ఉమా గారు ఇప్పుడు. నల్లని పందుల గుంపులో సింహం సింగిల్ గా వస్తుంది. ఏ
ఎందుకు నల్లని పందుల్లోకి వెళ్తది సింహం? అట్లా వెళ్తేనే కదా గుంపు రావడానికి. అచ్చా, ఈ క్రియేటర్ ఈమె కదా. ఏదో ఒకసారి చెప్పరా. నల్లని పందుల గుంపులో సింహం సింగిల్ గా వస్తుంది. ఏ పాపం జంటగా రాదా? రావంట అవి అవి డిస్కషన్ చేసుకున్నావి ఇవి రెండు. అచ్చా, డిస్కషన్ చేసుకుని నల్లని పందుని పిలిచి గుంపులకు రావాలి, మీరు సింగిల్ గా రావాలని. అవునా? ఓహో, ఏంటి ఉపేంద్రక్క, ఎంత పని చేసావు అక్క. అక్క నేనేం చేశాను చెప్పండి. నువ్వేం చేసావు, ఏం చెప్పావు చెప్పు ఒకసారి. నల్లని పందుల గుంపులో సింహము చిలుకలా వస్తుంది. చిలకలా? నేనేం చెప్పానంటే నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. రజనీకాంత్ గారు డైలాగు. దాన్ని నల్లని పందులు చేసిందమ్మా ఈ ఉపేంద్ర. థ్యాంక్స్ మా, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు ముగ్గురికి. హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామలు ఎపిసోడ్ లో నెక్స్ట్ రౌండ్ మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ కదా, అందుకే లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఓ శివంగి. ఆల్రెడీ గాజులతో గలగల ఆడడానికి ఇటువైపు మీనా గారు అండ్ ఇటువైపు సుజాత గారు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ మీ ఇది వేయండి. 5, 3 కంగారు పడుకో. 5 లెక్కెట్టు. 1, 2, 3, 4, 5 లెక్కెట్టవా? ఆగు ఆమె కూడా. సుజాత గారి ఇంటికి వెళ్ళి హ్యాపీగా దొంగతనం చేయొచ్చు. ఆమె తాళం వేసాను అనుకుంటా, వేయదు, దాని కింద పెడతాయి, లేకపోతే ఆ పక్కన పెడితే వెళ్ళి తీసుకోవాలి, లోపల ఎన్ని తీసుకోవాలి. గోల్డ్ ఇంట్లోనే పెట్టేళ్ళు బయటికి వెళ్ళినప్పుడు. రెడీ, 5 వేయండి ఒకసారి. రెండోది నీకు 2 వచ్చాయి, ఇంకొకటి వచ్చింది. మనకి ఏంటి లక్ ఇలా పరిగెడుతుంది. మూడోది గట్టిగా 6 పడాలి. 5, 4 వేసాయి. ఇచ్చేయి. ఇటువైపు మీనా గారు ఇటువైపు సుజాత గారు ఇద్దరు ఆడారు. ఎవరి లక్క ఎక్కువ ఉందో చూద్దాం. మీనా గారు 3, 4, 5, 6, 7, 8, 9 పాయింట్లు. సుజాత గారు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 పాయింట్ల. సో ఈ రౌండ్ లో విన్నర్ సుజాత. ఆల్రెడీ ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం గాజులతో గల్గల్ అనే ఆట. కొంచెం లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బికాస్ డై వేయాలి కాబట్టి. నెక్స్ట్ రమ్య గారు అండ్ స్వాతి గారు రెడీగా ఉన్నారు. ఇదిగో మీ డై పట్టుకోండి. ప్రతిసారి తాళం తీయాలి, గాజులు లోపల పెట్టాలి, తాళం వేయాలి. బంగారాన్ని ఎలా దాచుకోవాలని ముందే మేము సెక్యూరిటీ పరంగా ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. ఓకే, ఏంటి ఫస్ట్ 3 సార్లు వేసే అటెంప్ట్ ఉంటుంది. అబ్బా బాగా గిలగిల కొట్టి 5 వేసింది, నువ్వేమో ఇలా పుడుక్కునేసావు. తీసింది 5 వేయి కరెక్ట్ గా. ఎన్ని వేసాం మనం? 1. ఆగు కంగారు పడకు, అది అక్కడ ఎట్టు తాళం కప్ప. 5 వేసావా? తీసుకో మళ్ళీ. ఊపు బాగా నువ్వు కూడా. ఏయ్ 6, 1 ఏంటి మనకు 1 వదలట్లేదు మనల్ని. ఈమెదో మంత్రం వేస్తుంది ఇక్కడ. 6 రావాలని ఎక్కిచ్చేస్తుంది అంతే మొత్తం అన్ని. ఓకే, సో మూడోది ముచ్చటగా 3. మీది 3 చెప్పుకోవచ్చు కదా, ఆమె ఎందుకు 3 అన్నా, వాడు 3 వచ్చింది. ఇటు 3. ఆ తాళం తీసే వేసే లోపలికి. ఇప్పుడు నేను ఎలా ఇచ్చా తాళం. విన్నర్ రమ్య. 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. అవునా, అందుకే వేసావు బాగా మంత్రం వేసి. ఓషివెంగ్లో ఈ రోజు మనం ఆడాం గాజులతో గల్గల్ అనే ఆట. అండ్ ద విన్నర్స్ స్వాతి గారు అండ్ సుజాత గారు. కంగ్రాచులేషన్స్. ఇది ఈ రోజు మన బోడుప్పల్లో బామలు సత్యభామలు అందించిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే
bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో భామలు సత్యభామలు. బాయ్.